శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరుణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మంగళం మహత్తు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రస్తుతం మేషర యొక్క మనకు మే నెల మాసము, వైశాఖ మాసము, అలానే కర్కట రాశి ఫలితాలు చూసినట్టయితే పురుష నక్షత్రం 4 పాదాలు, అలానే పుష్య నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కట రాశివి. ఈ కర్కట రాశికి జన్మస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో కేతువు, అలాగే రాహు వీరికి 8వ స్థాన సంచారము, 9వ స్థానంలో శని శుక్రుడు, రవి 10వ స్థానము, తదుపరి బుధుడు 10వ స్థానము, తదుపరి ఏకాదశ స్థాన సంచారము, ద్వాదశంలో గురువు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థానంలో కుజుడు సంచారం చేయడం కార్య విఘ్నాలు, ఏ కార్యం మొదలుపెట్టినా మొదట్లోనే ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అనారోగ్యంలో ఏముంటుందయ్యా అంటే హృద్రోగం కానీ, భుజాలు కానీ, రక్తహీనత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కూడా కొంతవరకు మీ మాట వినకపోవటం, మీ మాట విన్నా కూడా విన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, తద్వారా మీకు కొద్దిగా విసుగు రావటం తెప్పించే అవకాశం ఉంది. అలానే రాహు కూడా మీకు 8వ స్థానం సంచారం చేయడం, ఎప్పుడో వ్యాధి బారిన పడితే ఆ వ్యాధి మళ్ళీ తిరగదోడే అవకాశం ఉంటుంది. దశమంలో శని, ఈ విధంగా భాగ్యంలో శని యోగప్రదంగా ఉన్నాడు. స్థిరాస్తి కొనుగోలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ లాభసాటిగా ఉన్నాయి. ఏదైనా స్థిరాస్తిని మీకు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా 9లో ఉన్నాడు. శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు, కానీ ఉచ్చలో ఉన్నా కూడా కొంత అవయోగాన్ని ఉన్నాడు. సొంత
అంటే సొంత వాళ్ళే కొంత మీరు మీ బంధువులు కావచ్చు, లేదా సొంత వారంటే మీకు దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు నొచ్చుకోకండి. ఇది కొంతకాలమే, అంతకాలం ఉండదు. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులతో ఉంటాయి ఇవన్నీ కూడా. అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుద్ధిబలం, కుశలతతో, నైపుణ్యతతో బయటపడే అవకాశం కూడా ఉంది ఏ సమస్యకైనా కూడా. అలానే ఈ యొక్క రవి కూడా మీకు ఏకాదశంలో ఉన్నాడు. రాజ దర్శనం కానీ, రాజులతో సమానమైనటువంటి ఒక గౌరవం కానీ, 10 మంది మెచ్చుకునేటట్టు ఉంటుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళీ మీరు మీ యొక్క బోలాతనం కానీ, మీ యొక్క ఉన్నతి కానీ ఎక్కడా కూడా ఏమీ కాదు. ఖచ్చితంగా మీరు ఒక సభకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ముఖంలో అటువంటి కళ అనేది మీకు రవి ద్వారా తేజో వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుడు యోగప్రదంగా ఉన్నాడు మీకు. అలానే ఈ నెలలో సూర్యుడు యొక్క యోగం వల్ల ఈ మిగతా గ్రహాల ఇబ్బంది కలిగజేసినా కూడా చాలా యోగప్రదంగా ఉండి 12లో గురువు ఉన్నాడు. అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఒకదాని గురించి వస్తువు కానీ, ఒక వస్తువు ఉందామని వెళ్ళడం, అక్కడ అనుకున్న దానికన్నా రీతులు ఎక్కువగా ఉండడం, ధనం కూడా అలా అనుకోకుండా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అది శుభకార్యాచరణ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుకి వెనకాడినా, రేపటి ఇబ్బంది పడినా మళ్ళీ మీరు దాని తద్వారా మళ్ళీ గణిస్తారు. కాబట్టి ధనము మీరు శుభానికి ఖర్చు పెట్టినట్లయితే చాలా మంచిది. నూతనమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, గృహప్రవేశాదులు కానీ, పెళ్ళిళ్ళకు సంబంధించి కానీ మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా మీరు భరించినా కూడా రాబోయే కాలం మీకు శుభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతా వీళ్ళకి 40% యోగప్రదంగా ఉంది. ఈ యొక్క 60% యోగప్రదంగా ఉంది, 40% వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అసలు మిశ్రమ ఫలితాలున్నాయి మేనన మాసం. ఈ మేనన మాసంలో మీకు ఈ రవి యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి మే నుంచి జూన్ మధ్యంతరం వరకు కూడా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, పరిష్కారం ఏంటయ్యా అంటే, ముఖ్యంగా జన్మంలో కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రతి మంగళవారం ఉపవాసాలు ఉండడం, అసలు సుబ్రహ్మణ్య కవచము, అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయడం, క్షేత్ర దర్శనం లాంటివి చేయడం వల్ల, స్నానాలు చేయటం వల్ల, అంటే పుష్కర స్నానాలు కానీ, అలానే పుష్కర స్నానంతో పాటు ఏదైనా నదీ తీరంలో దానం ధర్మం లాంటివి చేయటం వల్ల చాలా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. శ్రీభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మే మాసం, వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలితాల్లో. తులారాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహుకేతువులు కూడా 12 నుంచి ఏకాదశంలో కేతువు, అలానే పంచమంలో రాహువు, షష్టంలో శని శుక్రులు, సప్తమంలో బుధుడు, తదుపరి సప్తమ స్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా. ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థాన సంచారం మే 23 నుంచి, రవి మాత్రం అష్టమ స్థాన సంచారము మే 14వ తారీఖు నుంచి, అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు. ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం 3-4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చూసాము. వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, పంచమంలో రాహు ఉన్నాడు. రాజ్యపూజ్యత, రాజగౌరవము, సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నాడు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కావచ్చు, మొండిగా వ్యవహరించడం, అలానే శని ఆ షష్ఠ స్థానంలో శత్రు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా 6లో ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తమస్థాన సంచారం చేస్తున్నాడు. షష్టం నుంచి, షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు తరువాత అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా
ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే గురువు మీకు భాగ్యస్థానం సంచారం చేస్తున్నారు. తదేకంగా పితృయజ్ఞాలు కానీ, దేవయజ్ఞం కానీ, యజ్ఞాది కర్తవులు కానీ, వ్రతాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రావాల్సిన ధనం కానీ, నష్టపోయిన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది. తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు, అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా. కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. కుజుడు ఈ యొక్క దశమక్షేత్రంలో ఉండడం వల్ల, కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం, అలానే మీ ఖ్యాతి కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు 11 ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తులారాశి వారికి యోగప్రదంగా ఉంది. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది. అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50% బాగుంటుంది, మరో 50% బాగుండదు. ఈ విధంగా సింహరాశి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన, చండీ సప్తతి పారాయణం, దుర్గాస్తుతి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్యారాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం, లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి.